హాయ్ ఎవ్రీవన్, రాజమండ్రి దగ్గర బాబీ డైరీ ఫామ్ లో గేదెల అమ్మకానికి ఉన్నాయి. వివరాలు అడుగుతాం. లొకేషన్ పడ్డాను. ఇది మంచి హెవీ క్వాలిటీ చూడండి. క్వాలిటీ ఏ విధంగా ఉందో. ఇంకా 15 రోజులు డెలివరీ టైం ఉంది. ఇది 14 లీటర్లు అవుద్ది. క్వాలిటీ కూడా చూడండి అన్న, టాప్ క్వాలిటీలు అన్ని కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రాలు. కొమ్ము క్వాలిటీలు కానీ, మెడ సన్నం కానీ, బార్ చూడండి ఎంత బార్లు ఉన్నాయి గేదెలు. గేదె మంచిగా సైజ్ కూడా ఉండాలా, ఉండే గేదెలనే తీసుకోవాలి. అవునన్నా, పొట్టిగా ఉంటాయి కదా, పొట్టిగా ఉన్నాయన్న బ్రీడ్ ఉందా లేదా ఎతకండి. మెయిన్ పొట్టి లాంగ్ కాదు, బ్రీడ్ ఉందా, వెనకాల మొలుగులు ఎంత ఉన్నాయా, కింద అట్రే విధంగా ఉంది, కొమ్ము క్వాలిటీ ఎలా ఉంది, కింద రొమ్ము క్వాలిటీ ఎలా ఉంది, మెయిన్ అవి చూసుకోవాలన్నా. హైట్ ఉన్నంత మాత్రం ఏది పిండదు, దాని దగ్గర బ్రీడ్ ఉండాలి. ఈ మొలుగులు ఎంత ఉండాలి, ఎంతసేపు షార్ట్ ఉన్న నడువు ఉన్నది అనుకోండి ఎక్కువ పాలు పిండుద్ది. కింద కూడా అట్ర ఈ విధంగా ఉండాలి. ఇదిగోండి, ఇది ఇంకా 15 రోజులు ఉంది. ఈ కాయల దాకా చెయ్యాలి. ఇది ఈ ఊతునేది ఉండి ఇదంతా చెయ్యాలి. ఇది సో అడ్డర్ కూడా కొంచెం బాగా లూజ్ గా ఉండాలి. రొమ్ము క్వాలిటీలు కూడా పంచిపెట్టినట్టు ఉండాలి. ఇలా గళ్ళు అదే రొమ్ముకి దగ్గర గానీ అలా ఉండకూడదు అన్న. మనకి రీసేల్ వాల్యూలో తక్కువ వస్తుంది అనమాట. మిల్క్ పర్పస్ అయితే ఏ విధంగా తేడా ఉండదు, కానీ మనం అమ్ముకునే టైప్ లో కొంచెం తక్కువ రేట్ కి వెళ్ళిపోతా ఉంటాయి. ఈ విధంగా ఉన్నది అనుకోండి, మనం చెప్పిన రేట్ లో ఒక 5,000 10,000 డిఫరెన్స్ వెళ్ళిపోతుంటది. ఇప్పుడు అడ్డర్ చేయడం గేదె ఎప్పటి నుంచి అడ్డర్ చేయడం స్టార్ట్ చేస్తుంది? ఫుల్ ఫ్లెడ్జ్ గా అడ్డర్ అంటే లాస్ట్ క్లైమాక్స్ లో ఎక్కువ చేస్తుంది కదా? అలా కదన్నా, డెలివరీ టైమ్ ఇంకా 15 డేస్ ఉందనగా ఫస్ట్ లాక్టేషన్ పడ్డ అయితే 4 నెలలు చూడు కానించి కూడా ఇంత పొదుగు నింపుద్ది. ఫస్ట్ లాక్టేషన్ పడ్డా అప్పుడే ప్రెగ్నెంట్ కట్టి 4 నెలలు చూడు అనుకోండి, ఇంత గొప్ప పొదుగు నింపుద్ది. 7 నెలలు చూడు వచ్చిన దగ్గర నుంచి కూడా అట్ర పెరుగుతూ ఉంటది తొలిపైకి. అదే ఈతలకి సెకండ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ అనుకోండి, 9 నెలలు చూడు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత 10వ నెల ఎంట్రన్స్ అవుతుంది చూడండి, ఇంకా ఒక 25 రోజులు 30 రోజులు టైం ఉంటది. అక్కడి నుంచి కూడా అట్ర సాగుతూ అన్నది పడుద్ది. 15 రోజులకి మినిమం ఇంత పొదుగు చేద్దే, 2 లీటర్ల పాలు పొదుగు చేద్దే. 15 రోజులు 9 నెలల 15 రోజులు దాటిన తర్వాత ఇంకా 15 రోజులు ఉంటది. గేదె డెలివరీ టైము 10 నెలలు కరెక్ట్ గా. ఒక 2 రోజులు 10 నెలలు దాటిన తర్వాత అనొచ్చు, లేకపోతే 10 నెలలు ముందన్నా 2 రోజులు 3 నెలల 15 రోజులు ఎగ్జాక్ట్ గా 10 నెలలకి ఎంతదన్నా, ఒకటి 10 నెలల 15 రోజులకి ఎంతది. 15 రోజులు డెలివరీ టైం ఉందనగా కింద అట్ర సాగుతుంది అన్న. డెలివరీ టైం ఇంకా రేపు ఎల్లుంట్లో ఈయనద్దు అనేటప్పుడు అట్ర పూర్తి అట్ర వచ్చేది గేదెకి, కింద హెవీగా కనబడద్ది అనమాట. ఇది ఇంకా 15 రోజులు టైం ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది. అదే 15 రోజులు దాటింది అనుకోండి, కింద ఈ అట్ర అంతా లూజ్ అంతా ఇదంతా చేసేద్ది, బాగా కనబడద్ది అదనమాట. ఇదైతే 14 లీటర్ల కెపాసిటీ అన్న. ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డది. ఇదిగోండి, ఇది ఇప్పుడు ఇంతే సెకండ్. ఇదిని కింద అట్ర ఎలా ఉందో చూడండి అన్న, బాగా హెవీ సైజ్ గేది. ఇది కూడా ఇది 16 లీటర్ల కెపాసిటీ. దీని కొమ్ము క్వాలిటీ కానీ, సైజులు కానీ, మలుగు లెంతలు కానీ ఏవి కూడా చూడక్కర్లేదు. డైరీకి ఎంతసేపు కూడా ఈ క్వాలిటీలు ఉన్నాయి తీసుకున్నారనుకోండి, 2 ఈతలు 3 ఈతలు ఉండొచ్చుకున్నా మళ్ళీ ఈ ఆలు ఎంత కొన్నామో మనం అమ్మేటప్పుడు కూడా అదే రేట్కి వెళ్ళిపోతాయి. అదే 4వ ఈత 5వ ఈత గేదెలు తీసుకున్నారనుకోండి, 2 ఈతలు మీ డైరీలో తీసుకున్న తర్వాత అమ్మారనుకో బాగా ముద్రయ్య అంటారు కాబట్టి తక్కువ రేటుకి వెళ్ళిపోతుంటాయి. గేదెలు సంతలో కొనడం బెటరా, లేకపోతే డైరీ ఫామ్ లో కొనడం బెటరా? ఎక్కడ కొంటే రేటు తక్కువ ఉంటాయి? సంతలో కొనడం వల్ల ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయా, లేకపోతే సపరేట్ గా డైరీ ఫామ్ లో కొనడం వల్ల ప్లస్ పాయింట్ ఉంటాయా? ఒకవేళ సంతలో కొంటే ఏమైనా మైనస్ పాయింట్లు ఉంటాయా? ఒకసారి చెప్పండి. అలా కదన్నా, సంతలో అనుకోండి 10 మంది చూస్తారు, మీరు అడుగుతున్నారు అనుకోండి, తర్వాత మీరు అడుగుతున్న విధానాన్ని చూసి పక్కోళ్ళు కూడా వచ్చి అది ఎంత అడుగుతున్నారు చూసి దాని మీద ఒక 500-1000 రూపాయలు వేసుకొని అడుగుతూ ఉంటారు. అలాగే రేటు అన్నది హై లెవెల్ కి వెళ్ళిపోతుంటది. పోటీ తత్వం ఎక్కువ ఉంటుంది. పోటీ తత్వం ఒక 2-3 ఉన్నారనుకోండి, పోటీ పెరిగితే ఏమవుద్ది, దాని రేటు ఒక 5,000-10,000 ఎక్స్ట్రాకి వెళ్తది. అదే డైరీ దగ్గర తీసుకున్నారనుకోండి, కొన్నిటప్పుడు మీరు ఒకలే కనబడతారు, ఇంక రెండో వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి మీకు నచ్చినందుకు ఎంతగా నచ్చితే అంతగా అడిగి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటన్నారు, డైరీ సంతలో తీసుకోవడం వల్ల యూజ్ ఏంటన్నా, డైరీలో తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అడిగారు. సంతలోని గేదె వచ్చింది అనుకోండి, ఈ గేదె అయితే 2 పూటలు అట్ర మొరగట్టి తీసుకొస్తారు, పాలు 2 పూటలు ఆఫ్ చేసి తీసుకొస్తారు. అట్ర ఏ విధంగా కనబడుద్ది, బాగా టైట్ అయిపోయి హెవీగా కనబడుద్ది. అదే మన డైరీలో తీసుకున్నారనుకోండి, పొద్దున్న మిల్క్ తీసేస్తారు, ఈవినింగ్ మిల్క్ తీసేస్తారు, దాని దగ్గర నార్మల్ గా ఎన్ని పాలు అయితే ఉన్నాయో అన్ని పాలే కనబడతాయి కింద అట్ర. సంతలో అలాగ ఉండదు కదా, హెవీగా కనబడుద్ది. హెవీగా కనబడటం వల్ల ఏమవుద్ది, అది 4 లీటర్లు ఇచ్చే గేది కూడా 6 లీటర్లు 7 లీటర్లు అని చెప్పి అమ్ముతారు. ఇక్కడ డైరీలో తీసుకోవడం వల్ల అలా చెప్పడానికి ఉండదు. ఇప్పుడు 6 లీటర్లు అవుతుందని చెప్తామండి, అది 4 అవ్వచ్చు. సాయంత్రం మీరు పిండుకుంటారు 4 ఉంటాయి, మళ్ళీ మర్నాడు పిండుకుంటారు 4 ఉంటాయి, మళ్ళీ సాయంత్రం కూడా పిండుకుంటే 4 ఉంటాయి. పెరగవు కదా అయ్యి. అప్పుడు ఏమంటారు, ఇదేటన్నా ఎంత మోసం చేసామని అడగడానికి చాయిస్ ఉంటది. అదే సంతలో అయితే ఆ విధంగా చాయిస్ ఉండదు కదా మీకు.
అందుకే ఏం చెప్తామంటే ప్రతి ఒక్కరు కూడా డైరీలో కొంటే ఏంటంటే ప్రాపర్ కాంటాక్ట్ ఉంటది. సో కనీసం అంటే ఏదైనా తేడా పడా వచ్చినా డైరెక్ట్ గా ఈ షెడ్ దగ్గర తీసుకురావచ్చు. మనిషి ఈ షెడ్ వదిలేసి వెళ్ళిపోడు కాబట్టి మనం అడగడానికి చాయిస్ ఎక్కువ ఉంటది. అది సంతలో అయితే ఇంకా అలాంటిదే ఉండదండి. ఆ రోజుతో కట్ట ఆయన ఎవరో మనం ఎవరో. అందుకే ప్రతి ఒక్కరు కూడా డైరీలోనే తీసుకోండి. అలాంటి ఇబ్బంది పడరు, మోసపోరు. ఈయన గేదె అనుకోండి 2-3 పూటలు ఉండి పాలు చెక్ చేసుకుని పట్టుకెళ్ళొచ్చు. శివుడు గేదె అనుకోండి 10 రోజులు 15 రోజులు గ్యారంటీ తోటి ఇస్తాం. మై కానీ రొమ్ముల కంప్లైంట్ అయినా ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అదే షెడ్ లో తీసుకుంటే దానికి ఫీడింగ్ ఏ విధంగా ఇస్తున్నారు, దానా ఏ విధంగా పెడుతున్నారు, గడ్డి ఏ విధంగా తింటున్నాయి ఏటని మనం గంట కూర్చొని సెట్ చేసుకోవడానికి ఉంటది. అదే సంతలో అయితే ఏముండవు కదన్నా, వెళ్ళామా చూసామా కొన్నామా వెళ్ళిపోయామా అంతే తప్ప కానీ రెండోది ఏముండదు. అక్కడ మోసపోతారనమాట సంతలోని. ఈ గేదె గురించి చెప్పండి. ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డాను. ఇది ఇంకా 15 రోజులు ఉంది. కింద అట్ర చూడండి అన్న, ఇది 17 లీటర్ల కెపాసిటీ. ఇది ఆ లూజ్ అంతా చూడండి ఎంత ఉందో ఈ మడతలో. ఆ లూజ్ అంతా చేయాలి. కింద రొమ్ము క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటది, గదిరేయడం కూడా అలాగే ఉంటది. దీని పైప్ లైన్ కూడా చూడండి అన్న. మెయిన్ ఈ పైప్ లైన్ ఎత్తుక్కొని గేదె కొనుక్కోండి. డైరీకి ఎంతసేపు కూడా ఈ పైప్ లైన్ ఉంటే 1 లీటర్ పాలు ఎక్కువ పిండడానికి చాయిస్ ఎక్కువ ఉంటది. ఒకవేళ తెలియకపోతే పెద్దోళ్ళని అడిగి తెలుసండి, ఏమండి ఇలాగ పైప్ లైన్ అంటున్నారు ఏంటి, పాలనారం అంటే ఏంటి, పాలనారం ఉండడం వల్ల యూజ్ ఏంటి అని అడగండి. ఆయన చెప్తారు, మనం చెప్పడం కాదు. పైప్ లైన్ ఉండడం వల్ల ఏంటంటే అండి, అది మినిమం 5 లీటర్ పాలు వద్దనుకో, ఆ పైప్ లైన్ హెవీగా ఉంటే ఇంకో లీటర్ పాలు అదనంగా అవడానికి చాయిస్ ఎక్కువ ఉంటది అన్నమాట. ఇప్పుడు గేదెల ధరలు ఒక చోట తక్కువ ఉంటాయి అనేసి చెప్తుంటారు. అంటే ఈతల గేదెలు ఏమైనా తక్కువ ధర ఉంటుందా, లేకపోతే అట్లా ఏముండదు, లేక పాలు తక్కువ ఇస్తే గేదె రేట్ అలా కదా తక్కువ రేట్ కింద అమ్ముతారు. ఇప్పుడు 916 గోల్డ్ ఒక రేట్ ఉంటది, 24 క్యారెట్స్ గోల్డ్ ఒకటే రేట్ ఒక రేట్ ఉంటది. రెండు బంగారాలే. అందువల్ల 916 కి ఉన్న రేటు 24 క్యారెట్స్ గోల్డ్ ఉండదు కదా. అది దీని వాల్యూ దానికి ఉంటది. తక్కువకి ఇస్తున్నాడు అంటే అందులో ఏదో ఎఫెక్ట్ ఉండాలి, లేకపోతే ముద్ర బర్రె అన్నా ఉండాలి. ఇప్పుడు ఈ వాళ్ళకి ఏం కొందాం అంటే 1,00,000 రూపాయలు ఏది లేదు. అంటే ఈ క్వాలిటీ గేదెలు తీసుకుందాం అంటే 1,00,000 రూపాయలు కట్టాలన్నా. నాన్ క్వాలిటీలు కాకపోతే క్వాలిటీలో ఏదన్నా డిఫెక్ట్ ఉందనుకోండి, ఈ గేదె ఉంది ఏదన్నా కంప్లైంట్ ఉంటే తక్కువ రేట్ కి అమ్ముతాం. దానికి ఏది కంప్లైంట్ లేకపోయింది అనుకోండి ఏం చేస్తాం, ఎక్కువ రేట్ కి వెళ్తుంది. అది ఆ తక్కువ రేట్ ఇస్తున్నాడు అంటే కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి. తక్కువ రేట్ ఇవ్వటం వల్ల ఏంటి, క్వాలిటీకి తక్కువ రేటుకి ఇస్తున్నాడు అంటే మాత్రం ఏదైనా ఎఫెక్ట్ ఉంటేనే ఇస్తారన్న. ఇప్పుడు మంచి సరుకుని ఎవరు అమ్ముకోరు కదా, తక్కువ రేట్ కింద అమ్ముతారు. అది తక్కువకి ఇస్తున్నాడు అంటే అందులో ఏదో ఎఫెక్ట్ ఉంది. 2-3 పూటలు ఉండి పాలు మీ చేతులతో మీరు తీసుకోవడమో, లేకపోతే అక్కడ ఉండి మనం జాగ్రత్తగా చూసుకోవడమో చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది పడరు, మోసపోరు. ఒకవేళ ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, ట్రావెలింగ్ ఛార్జీలు 20,000 రూపాయలు ఎవరు తిన్న సొమ్ము, లాస్ అయిపోతారు బాగా. అందుకని మీరు జాగ్రత్తగా 2-3 పూటలు ఉండి జాగ్రత్తగా చూసుకొని పట్టుకెళ్ళండి. ఎలాంటి మోసపోరు, ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. ఓకే, చూసుకోవచ్చు. బాబీ డైరీ ఫార్మ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలుగా మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ.